వెల్కమ్ టు 9 వైబ్స్. పక్క రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆ రాష్ట్రంలో కూడా ఆ పార్టీ నేతలు మంచి జోష్లో ఉన్నారట. నిజంగా అక్కడ అధికారంలోకి వచ్చిందని ఇక్కడ కూడా ఎలా వస్తుందని కొంతమంది అంటుంటే ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రచారానికి వస్తున్నారని తెలియడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం డబుల్ అయిందట. ఒక ముఖ్యమంత్రి ప్రచారం చేసినంత మాత్రాన నిజంగా గెలుస్తారా? అప్పటి వరకు ఉన్న ఆ ప్రతిపక్షాలు అధికార పక్షాల మాటేంటి? అసలు ఆ ముఖ్యమంత్రి ప్రచారానికి ఎందుకంత హైప్ వస్తుంది? ఇంతకీ ఎవరా సీఎం? లెట్స్ వాచ్ ది స్టోరీ. యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలుగుదేశంలో కార్యకర్త స్థాయి నుంచి కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. మొదటి నుంచి టీడీపీ బడిలో ఓడమాలు దిద్దిన రేవంత్ తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడు. 2018లో టీడీపీని వదిలి కాంగ్రెస్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా టీడీపీ ఆనవాళ్లను మాత్రం అలాగే పదిలంగా ఉంచుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి టీడీపీ నుంచి కూడా ఓట్లు పడ్డాయి. అయితే ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఈ మధ్య మాట్లాడుతూ కాంగ్రెస్ సీఎంలు అందరూ ఏపీలో ప్రచారానికి వస్తారని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి కూడా ప్రచారానికి వస్తారని కన్ఫర్మ్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల ఊపికి మరింత జోష్ ఇచ్చినట్టయింది. ఏపీలో రాజకీయాలు ఊపందుకున్నాయి. టీడీపీ జనసేన పొత్తు తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ స్పేస్ తీసుకొని షర్మిల ఏపీసీసీ చీఫ్ చేయడం పార్టీకి కాస్త ప్లస్ అయ్యింది. అయితే రేవంత్ ఏపీలో ప్రచారం చేస్తున్నారన్న సంగతి తెలిసాక టీడీపీ ఓట్లు చీలతాయా అన్న ప్రశ్న చాలా మందిలో వినిపిస్తోంది. వాస్తవానికి రేవంత్ రెడ్డి టీడీపీ సానుభూతి పరుడు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి ఎంతో నమ్మకంగా ఉంటారు. అందుకే పార్టీలో చేరగానే టీపీసీసీ చీఫ్ ఇచ్చి ఇప్పుడు సీఎం పీఠాన్ని కట్టబెట్టారు. కానీ అనుకున్నంత సింపుల్గా ఏమీ ఆయనకు ఇవన్నీ రాలేదు. ఈ కిరీటాల వెనుక ఆయన నడిచిన ముళ్ళబాట కూడా ఉంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేస్తే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అన్నది ఇప్పుడు ముచ్చట. అయితే ఒకవేళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తే కాంగ్రెస్ ఓట్లు పడతాయి, కానీ టీడీపీ ఓట్లు చీలవన్నది విశ్లేషకులు చెప్తున్న మాట. వాస్తవానికి ఏపీసీసీ చీఫ్గా షర్మిల అపాయింట్మెంట్ అయ్యాక కాంగ్రెస్కి అనుకున్నంత మైలేజ్ పెరగలేదు. ఎందుకంటే ఈవిడ ఏపీ సీఎం జగన్ని పర్సనల్గా అటాక్ చేయడం వల్ల అధికార పార్టీ చేసిన దుర్వినియోగాలను బయటకు తీయడంలో ఫెయిల్ అయ్యారు. అందుకే ఇదంతా అబ్జర్వ్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్స్ చేంజ్ చేసుకుంటూ వస్తోంది. దాంట్లో భాగంగానే మాణిక్యం ఠాగూర్ని ఏపీసీసీ ఇన్ఛార్జిగా నియమించింది. దీని తర్వాత కాంగ్రెస్ సీఎంలతో ప్రచారాన్ని ప్లాన్ చేస్తోంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రచారానికి వస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి ఏపీలో కూడా రేవంత్ రెడ్డికి చాలా మంచి క్రేజ్ ఉంది. ఒకవేళ కాంగ్రెస్ తరపున ప్రచారం చేసిన టీడీపీ అభిమానులు కూడా హాజరవుతారు. ఏ లెవెల్లో ప్రచారం నిర్వహించినా సరే కాంగ్రెస్ ఓట్ షేర్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ టీడీపీ ఓట్లు చీలతాయనేది మాత్రం అవాస్తవం. ఒకవేళ చీలితే వైసీపీ ఓట్లు చీలే అవకాశం ఉంది తప్ప జనసేన బీజేపీ ఓట్లు కూడా చీలవు. ఒకవేళ రేవంత్ ప్రచారం చేయడానికి టీడీపీ నాయకులు బహిరంగంగా వద్దని చెప్పకపోయినా టీడీపీ నాయకుల మనసుల్లో మాత్రం ప్రచారానికి రాకుండా ఉంటేనే బాగుంటుందని అనుకుంటున్నారు.
ఎందుకంటే ఎన్నికల వేళ ఇప్పటికే బీజేపీతో పొత్తు విషయంలో కాస్తంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రాంతీయ పరంగా టీడీపీ, ఇటు బీజేపీ, అటు జనసేనతో కలిసి వెళ్ళినా కాంగ్రెస్కు పెద్దగా ఇబ్బంది లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ బిడ్డగా షర్మిల ఎంతో కొంత ఓట్ షేర్ నిలబెడతారని కార్యకర్తల్లో టాక్ ఉంది. సో ఏది ఏమైనా రేవంత్ ప్రచారానికి వస్తే ఎవరి ఓట్లకు గండి పడతాయో వేచి చూడాల్సిందే. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.